కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి భిక్షాటన చేశారు. తమకు కనీస వేతనాలు లేవంటూ 18 ఏళ్ల నుంచి పనిచేసిన ప్రభుత్వం తమ సేవలు గుర్తించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని భిక్షాటన చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బయట సెంటర్ విద్యార్థులకు విద్యాబోధనకు తాము దూరమై సమస్యల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం అన్నీ తెలిసినా తెలవనట్టు నటించడం విడ్డూరమన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈరోజు నిరసన కార్యక్రమం భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము ఈరోజు భిక్షాటన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ భిక్షాటన ప్రోగ్రాం వలన దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఈ విన్నపాన్ని తెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. మేము గత 18 సంవత్సరాల నుంచి మేము వివిధ హోదాల్లో కేజీబీలో, యూఆర్ఎస్లో, పాఠశాల స్థాయిలో, ఎంఆర్సీలో మేము సిఆర్సీలలో పనిచేయడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం కాలం కిందట మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ఏంటిదంటే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పినారు. మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పడం, పే స్కేల్ ఇస్తామని చెప్పడం జరిగింది. మా సమస్యలను గవర్నమెంట్ వచ్చినటువంటి 100 రోజుల్లోనే మిమ్మల్ని కూర్చుని మీ సమస్యలు మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు గడుస్తున్నా గత 18 రోజుల నుంచి విద్యా బోధనలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మొత్తం రోడ్ల సైడ్ ఎక్కి నిరసనలు చేస్తుంటే కనీసం చర్చలకు పిలవకుండా విద్యార్థులు ఆగమవుతున్నా, విద్యార్థులకు స్టడీ కూడా నాశనం అవుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వము చర్చలకు పిలుస్తలేదు. ప్రభుత్వం ఇకనైనా కనువిప్పు తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. చాలని జీతాలతో మేము ఇప్పుడు భిక్షాయాటనకు కూడా బయలుదేరామంటే చూడండి, పాఠశాలలో చదువు చెప్పే మేము భిక్షాయాటనకు దిగజారామంటే మా పరిస్థితిని గమనించి మమ్మల్ని అందరినీ తొందరలోనే ఈ 2-3 రోజుల్లోనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. ఇక్కడ కామారెడ్డిలో సమ్మె చేయబట్టి 18 రోజులు అవుతుంది. గవర్నమెంట్ ఇకనైనా స్పందించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. పిల్లలందరూ కూడా విద్యకు చాలా దూరం అవుతున్నారు. ఇంటర్ అండ్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులుగా గత 15-16 సంవత్సరాల నుంచి